ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే మొత్తానికి భూమిని అయితే కిడ్నాప్ చేసి వ్యాన్లో తీసుకెళ్ళిపోతారు. ఇటు పక్కన కృష్ణప్రసాద్ కూడా తన పని మీద తను ఇక గోల్డ్ షాప్కి బయలుదేరతాడు. మరో పక్క చెర్రీ తన రూమ్లో భూమి ఫోటో చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. మువ్వా ఎంత అందంగా ఉన్నావే, నేను 24 గంటలు తలుచుకుంటూనే ఉంటాను. కనీసం నువ్వు నన్ను 1-2 సార్లైనా తలుచుకుంటావా? తలుచుకో, అప్పుడే కదా మన ఇద్దరం ఒకటయ్యేది, కలిసేది. ఎప్పుడవుతుందో ఏంటో, నా మనసులో ప్రేమ నీకు ఎప్పుడు చెప్తానో ఏంటో. అసలు తలుచుకుంటే పొలమారుతుందని చెప్పి అంటారు కదా, అసలు నాకు ఈ మధ్యలో పొలమారినట్టే గుర్తులేదు. తలుచుకోమ్మా అని చెప్పి అలా ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి బిందు వస్తుంది, ఫోటో లాక్కుంటుంది. ఫోటో ఇవ్వే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి కదా ఆ రోజు అత్తయ్యతో పోట్లాడింది అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే, పోట్లాడింది కాదు, మాట్లాడింది. అయినా మాటలతో ఇలాంటివి అంటే అర్థాలు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది, అందుకే మాట్లాడింది అనాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, అది మాట్లాడింది కాదులే, పోట్లాడింది. అయినా ఈఎంఐ ఫోటో నీ దగ్గర ఏంటి, అది కూడా నీ దగ్గర? ఆ ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి, ఆ ఇంట్లో ఉండాల్సిన ఫోటో నీ దగ్గర ఏం చేస్తుంది అని చెప్పి అంటుంది బిందు. అంటే ఆ ఇంట్లో ఫోటో ఉంది, నేను తెచ్చుకున్నాను అంతే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఫోటోతో మాట్లాడుతున్నావు అంటే లవ్వా ఏంటి కొంపతీసి? 2 సైడ్సా 1 సైడా చెప్పు. చెర్రీ అంటాడు, అంటే నా వైపు ఉంది, అటువైపు కూడా ఉన్నట్టే అనిపిస్తుంది అనగానే, క్లారిటీ తీసుకోలేదనుకో దేవదాస్ అయిపోతావు అన్నయ్య అని చెప్పి బిందు అంటుంది. ఇంచుకే మా ప్రేమ విడిపోయే ప్రేమ కాదు, ఎవ్వరు కూడా విడదీయలేరు అని చెప్పి చెర్రీ ఆ ఫోటోని అలా గట్టిగా పట్టుకొని చేస్తూ ఉంటే, ఇక ఫోటో ఎగిరిపోయి బయటకు వస్తుంది. అమ్మో అత్తయ్య చూసిందంటే ప్రమాదం, బ్రహ్మరాక్షసి మామూలుది కాదు అని చెప్పి ఫోటో వెనకాల పరిగెడుతూ ఉంటారు బిందు చెర్రీ. బిందు అంటుంది, రేయ్ అత్తయ్య అసలు ఇంట్లోకి వస్తుందిరా, ఆ ఫోటో చూసిందనుకో నీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడినట్టే, త్వరగా పదరా అని చెప్పి చెర్రీతో అంటూ ఉంటుంది. పక్క ఆ ఫోటో ఎగురుకుంటూ ఇక కరెక్ట్గా హాల్లో ఒక దగ్గర పడుతుంది. అటువైపు నుంచేమో ఇక అపూర్వ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక బిందు చెర్రీని చూస్తారనమాట. అపూర్వ, రేయ్ అన్నయ్య అత్తయ్య వస్తుందిరా, నీ పని అవుట్, ఫోటో చూసిందంటే అవుట్ అని చెప్పి అంటూ ఉంటుంది బిందు. ఇక ఏం చేయలేక ఆ ఫోటోకి అంత దూరంలో ఇటు చెర్రీ బిందు నించుంటారు, అటువైపు నుంచి అపూర్వ నడుచుకుంటూ వస్తుంటుంది. ఇక వీళ్ళు ఆ సీన్ని చూడలేక కళ్ళు మూసుకుంటారు బిందు చెర్రీ. ఇక ఫోన్ చూసుకుంటూ అపూర్వ క్యాజువల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ఎక్కడ ఫోటో చూస్తుందా అని చెప్పి అనుకుంటారు, కానీ ఫోటో చూడకుండా అటువైపు నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది అపూర్వ. అయితే అప్పుడే అక్కడికి నక్షత్ర వస్తుంది. నక్షత్ర ఆ ఫోటో మీద కాలు వేసి, ఈ ఫోటో ఏంటి ఇక్కడ అని చెప్పి ఫోటో తీసి చూస్తుంది. ఈ ఫోటో ఏంటి, అసలు ఈఎంఐ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, అప్పుడు చెర్రీ అంటాడు, సేమ్ అదే క్వశ్చన్ నాది కూడా అనగానే, ఏంట్రా నేనేమంటున్నావు నువ్వేమంటున్నావు అని చెప్పి నక్షత్ర అంటుంది. అప్పుడు చెర్రీ అంటాడు, అదే ఈ అమ్మాయి ఫోటో ఇక్కడెలా అనగానే, ఎలా అయినా సరే ఈ అమ్మాయి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, చింపి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, నీకెందుకు నేను చింపేస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు. నువ్వెందుకు చింపడం, నేనే చింపేస్తాను అని చెప్పి ఇక నక్షత్ర ఫోటోని చింపేయబోతూ ఉంటుంది. నక్షత్ర ఆ ఫోటోని ముక్కలు చేసేసి చెర్రీ చేతిలో పెట్టేసి ఆ పక్క నుంచి పక్కకు వెళ్తుంది. మువ్వా నా సిరిసి మువ్వా అని చెప్పి ఆ చిరిగిపోయిన ఫోటో ముక్కల్లో చూసుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇక అప్పుడే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది నక్షత్ర. ఏంటి మళ్ళీ ఏంటి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, దీన్ని చింపడం కాదు తగలబెట్టేయాలి అని చెప్పి ఆ ముక్కలన్నీ అక్కడే పెట్టేసి ఇక అగ్గిపుల్ల వెలిగించి ఆ ముక్కల్ని ఫోటో ముక్కలన్నీ కాల్చేస్తుంది నక్షత్ర. తర్వాత నక్షత్ర బిందు అక్కడి నుంచి వెళ్ళిపోగానే, నా మువ్వని తగలబెడతావా, నిన్ను తగలబెడతానే అని చెప్పి చెర్రీ కోపంగా నక్షత్రం చూస్తూ ఉంటాడు. మరోపక్క ఎత్తుకొస్తారు కదా కిడ్నాపర్స్, ఒక గదిలోకి తీసుకొస్తారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ రోజు కోసం నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక కథ నేను కలవాలి, నా జీవిత సమస్య తీరుతుంది ఆయన్ని కలిస్తే, ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి అని చెప్పి బ్రతిమాలుతూ ఉన్నా ఇక రౌడీలు అంటారు, ఎత్తుకొచ్చింది వదిలేయడానికి కాదు, నువ్వు మర్యాదగా ఇక్కడ పడుండు అని చెప్పి ఇక ఒక రౌడీని అక్కడ కాపలా పెట్టేసి ఇక మిగతా రౌడీలు బయటకు వచ్చేస్తారు. మరో పక్క శారద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది హాల్కి. ఇక అప్పుడే అక్కడికి గగన్ వచ్చి, అమ్మ రామ్మ కూర్చో జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శారద, అదేంట్రా ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వలేదు అని చెప్పి అంటుంది. మా అమ్మకి బాగోకపోతే, మా అమ్మ చిరునవ్వు నాకు తోడలేకపోతే నేను ఆఫీస్కి వెళ్తాను, ముందు ఇది జ్యూస్ తాగు అని చెప్పి జ్యూస్ పట్టిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు శారద అంటుంది, అమ్మనే ఇంత బాగా చూసుకుంటున్నావు, ఇక వచ్చే వాళ్ళని ఇంకెంత బాగా చూసుకుంటావో, అసలు నీ ప్రేమ చూస్తూ ఉంటే నాకు మాటలే రావడం లేదురా అని చెప్పి శారద అంటూ ఉంటే, ఇటు పక్క నుంచి గగన్, వచ్చే వాళ్ళు అంటావేంటి, ఎవరమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి వస్తారనమాట పంతులు గారు. అమ్మ నమస్కారం అని చెప్పి లోపలికి రాగానే, రండి పంతులు గారు కూర్చోండి అనగానే, ఎవరమ్మా అయినా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శారదతోని. నేను తెలీదా, ద గ్రేట్ సెంటిమెంట్ శాస్త్రి అని బాగా ఫేమస్ నేను, అయితే నేను 20 ఎకరాలు మాగానుందమ్మా అమ్మాయికి అని చెప్పి, ఇంకొకరికేమో మాదాపూర్లో 30 అంతస్తుల బిల్డింగ్ ఉంది అని చెప్పి ఇలా వేరే అమ్మాయిల లెక్కలు అవన్నీ చెప్తూ ఉంటాడనమాట, వాళ్ళకి ఇంత ఆస్తులు. అప్పుడు గగన్ అదంతా విని, ఏంటమ్మా ఈయన శాస్త్రి గారు అన్నావు, ఈయనేమో జనాభా లెక్కలు చెప్తున్నాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, జనాభా లెక్కలు కాదండి, జీవితాలు కలిపే విషయాలు చెప్తున్నాను అనగానే, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అని గగన్ అంటాడు. అంటే అదే పెళ్లి సంబంధం అండి అని చెప్పి శాస్త్రి గారు అంటారు. పెళ్లి సంబంధమా, మా చెల్లికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు, అయినా పెళ్లి మ్యాచ్ మేమే చూసుకుంటాము అని చెప్పి అంటాడు గగన్. మీ చెల్లి కాదండి మీకే అని చెప్పి ఆ శాస్త్రి గారు అంటారు.
నాకేమీ అవసరం లేదు పెళ్ళి, మీరు వెళ్ళండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు ఆ పంతులు గారు అంటారు, ఏంటండి మీకు పెళ్లి వయసు రాలేదనుకుంటారా, లేదంటే మీరు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని చెప్పి అంటూ ఉంటాడు పంతులు గారు. పెళ్ళేంటమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అక్కడ పక్క నుంచి శాస్త్రి గారు, అదేంటి పెళ్లి చేసుకోరా, మీ అమ్మగారికి ఎప్పుడెప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారా, కోడల్ని ఎప్పుడు చూద్దామా అని చెప్పి ఆరాటపడుతున్నారు అని చెప్పి అంటాడు. గగన్ లేచి, అమ్మ కొంతమంది వల్ల పెళ్ళంటే నమ్మకం పోయింది అనగానే అప్పుడు శారద అంటుంది, చూడు గగన్, అందరి తలరాతలు ఒకేలాగుండవు అని చెప్పి అనగానే శాస్త్రి గారు అని చెప్పి శారద అనగానే ఇక ఫోటోలు చూపించిపోతూ ఉంటాడనమాట పంతులు గారు. ఆగండి అని చెప్పి గగన్ ఆపుతాడు. అంటాడు, పెళ్ళంటే ఇద్దరు మనుషులు కలవడం కాదమ్మా, ఇద్దరు మనసులు కలవాలి, అప్పుడే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది, అప్పుడే ఆ పెళ్ళికి ఒక అర్థం ఉంటుంది. అంటే నాకు ఆ నమ్మకం ఎవరి మీద కూడా కలగలేదు, నీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని ఫిక్స్ చేయమ్మా, నేను చేసుకుంటాను పెళ్ళి అని చెప్పి గగన్ అంటాడు. పంతులు గారు అంటారు, అమ్మ అబ్బాయి భారం మీ మీద ఉంచాడు కాబట్టి చెప్పండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు శారద చెప్తుంది. అప్పుడు శారద అంటుంది, ఆస్తి అంతస్తు ఏమీ లేకపోయినా చక్కగా ఉండాలి, పెద్ద కళ్ళు, వెల్ మీద ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండాలి, చెరగని చిరునవ్వు, ఇక నడుం వరకు పెద్ద జడ, కోసం కాకుండా నలుగురు గురించి ఆలోచించే పెద్ద మనసు ఉండాలి అమ్మాయికి. వాళ్ళకి కష్టం అంటే ఆ కష్టం తన కష్టంలా భావించే మంచి గుణం ఉండాలి అమ్మాయికి. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఎవరు చూసినా అనాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు తీర్చిదిద్దినట్టు అన్ని గుణాలు కలిసి ఉండాలి అమ్మాయికి అన్నట్టుగా శారద చెప్తూ ఉంటే అప్పుడు పంతుగారు అంటారు, అమ్మ మీరు చెప్పిన పోలికలు ఇవన్నీ చూస్తూ ఉంటే నడిచే దేవతలా ఉండాలి అమ్మాయి, అంతేనా అని చెప్పి అంటారు పంతులు గారు. శారద అంటుంది, అవును, నా ఇంట్లో నడిచే మహాలక్ష్మి కావాలి అని చెప్పి పంతులు గారితో అంటుంది. తర్వాత శారద గగ్గని పట్టుకొని ఇలా చెప్తూ ఉంటుంది, నా బిడ్డని ప్రేమగా చూసుకోవాలి, కష్టాలతో పెరిగిన నా బిడ్డని ఎప్పుడు సంతోషంగా చూసుకోవాలి, అంటే అమ్మాయిని చూడండి పంతులు గారు అని చెప్పి పంతులు గారికి చెప్తూ ఉంటే అప్పుడు పంతులు గారు అంటారు, మీరు చెప్పిన లక్షణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ అమ్మాయిని ఏ పల్లెటూరు నుంచో తీసుకురావాలి అనగానే, పర్వాలేదు అక్కడి నుంచి తీసుకురండి అని చెప్పి శారద అంటుంది. ఇక్కడి నుంచి వచ్చిన నేను చెప్పినట్టు ఆ గుణాలున్న అమ్మాయి వస్తే వీడు సంతోషంగా ఉంటాడు, వీడిని చూస్తూ నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి శారద అంటుంది. తర్వాత శారద అంటుంది, నా కొడుకు నిజంగా మనసు తెరిచి చూస్తే గనక ఈ గుణాలన్నీ ఉన్న అమ్మాయి నా కొడుకే తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పి శారద అంటుంది. శారద ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మనే అలా చూస్తూ ఉండిపోతాడు గగన్. మరోపక్క భూమిని చూపిస్తారు. భూమిని ఒక గదిలో బంధిస్తారు కదా, ఇక డోర్స్ అన్ని నాక్ చేస్తూ ఉంటుంది. హలో, ఎవరైనా ఉన్నారా, త్వరగా డోర్ తీయండి, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, ఒకరిని కలవాలి, ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా ఉన్నారా, డోర్ తీయండి అని చెప్పి బతిమాలతో ఏడుస్తూ ఉంటుంది. కానీ అవతల వైపు నుంచి ఎవరు డోర్ తీయరు, ఎవరు పలకరు. ఇక భూమి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. వచ్చిన ఒక్క మంచి అవకాశం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను, ఈరోజు ఆయన కలవడానికి వచ్చారు, కాంత దూరంలో చూశాను, కానీ దగ్గరికి వెళ్ళేలోపు వీళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేశారు, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళకి నన్ను ఇలా బంధించడం వల్ల ఏమొస్తుందో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి భూమి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన్ని కలవగన్నా లేనా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి.